ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచన ప్రారంభము. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవరాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము దైవజనుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము. ప్రార్థనలో గల ఆత్మీయ శక్తిని గురించి దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. అయితే అట్టి ప్రార్థనలు శక్తి కలదని విశ్వాసము మనకు ఉండాలి. అట్టి విశ్వాసము లేకుండా కాకతాళికంగా మనం ఏ మాత్రము కూడా దేవుని సన్నిధికి వెళితే ఏ కార్యము జరగదు. విశ్వాసం ఉండాలి. ఆ స్త్రీ ఎంతనో దేవుని యందు భయభక్తులు గల స్త్రీగా ఉన్న తబిత అనే ఒక స్త్రీ, ఆ స్త్రీ మరణించి ఉంటుండగా, ఆమె సక్రియలు ధర్మకార్యములు చేసేదిగా ఉంటుండగా, వారందరూ కూడాను పేతురు యొద్దకు వెళ్ళారు. పేతురు యొద్దకు వెళ్ళి విశ్వాసముతో ఆయన గొప్ప కార్యము చేస్తాడని విశ్వసించారు. అట్టి విశ్వాసములో ఉన్న బలాన్ని దేవుడు చూస్తాడు. చూడండి, ఆ దినములందు కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ధ యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని. పేతురు అక్కడ ఉన్నాడని దగ్గర ప్రాంతంలో ఉన్నట్ట. పేతురు లుద్ధ అనే ప్రాంతంలో యొప్పేకు చాలా దగ్గర వీళ్ళుంటున్న ప్రదేశానికి విన్నారు. విశ్వాసములో గల శక్తి చూడండి ఎలాంటిదో. వారు విన్నారు, ఆమె మరణించింది. వారి విశ్వాసం ఎలాంటిదంటే మరణించిన స్త్రీ బ్రతుకుతుందని. నీకు రోగం వచ్చిందంటే ఆ రోగం నయమవుతుందని విశ్వాసంతో దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. రొటీన్ గా ప్రార్థన చేయ పాస్టర్ గారు చెప్పడం తప్పు లేదు, కానీ నీ హృదయంలో ఏముండాలంటే such sort of faith is very much in concreted faith. చూడండి, అక్కడ అంటుంది, శిష్యులు విని అతడు తడువ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను ఆయన యొద్దకు పంపిరి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఆయన ఎలాగైనా మీరు తీసుకొని రావాలి. ఆయన ప్రార్థన మనకు అవసరము. ఆమెను బ్రతికించుకోవాలి మనము. ఆమె మంచి ధర్మ కార్యములు చేసే స్త్రీగా ఉంటున్నది.
సత్క్రియలు చేసే స్త్రీగా ఉంటుంది, విధవరాలుగా ఉంటున్నది. ఆ స్త్రీని మనం బ్రతికించుకోవాలి అంటే ఆ దైవజనుని యొక్క ప్రభావము, దేవుని ప్రభావము ఈ స్త్రీపై ఉంటుందని వారు విశ్వసించారు. దైవజనుడు కూడా ఒక వ్యక్తి ప్రార్థన అడిగినప్పుడు నో పోస్ట్ పోర్మెంట్, అది వెంటనే అన్న ప్రార్థన చేయాలి, లేక తమ మనస్సులోనన్న ప్రార్థన చేయాలి, దేవునితో వెంటనే మాట్లాడాలి. చూడండి, పేతురు భక్తుడు విన్నాడు. వినిన వెంటనే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ జరిగినటువంటి క్రియ మనం అందరం గుర్తుంచుకోవాలి. విశ్వాసము, దైవజనులు ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు జరపడానికి పరిచారకులు. ఒకరి గురించి ప్రార్థన చేయటానికి ఒకరు వచ్చి అడుగుతుంటారు జనరల్ గా. వారిలో కూడా ఎంతో విశ్వాసముతో కూడినటువంటి, బలముతో కూడినటువంటి, ఆలోచనతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి స్థితి వారిలో ఉండి ఆ స్థలం నుంచి బయలుదేరి లగాయితు దైవజనుని దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఒక తృష్ణను కలిగి ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ కనెక్టివిటీ ఉండాలి. అది లేకపోతే కార్యాలు జరగవు. అది కనుక ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, ఆవిడ యొక్క నీతి అంతా మనకు తెలుసు. ఆమెతో ఉన్న శిష్యుల యొక్క నీతి మనకు తెలుసు. వారి యొక్క తృష్ణను మనం చూసాం. ఆ క్రియేటివిటీ లేకపోతే కార్యాలు జరగవు. చూడండి, దైవజనుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం మాత్రం వాళ్ళు ఏదో చూపిస్తున్నారు కానీ వాటిని ఏం పట్టించుకోలేదు. అతనేం పట్టించుకోలేదు. పేతురు అందరినీ వెలుకని పంపించాడే కంటే నేను చేయాల్సిన పని చేయాల్సిందే. ముఖాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దేవుని చెంత ఆశ్చర్యకరమైనటువంటి వాక్కును విన్నాడు. వినట మాత్రమే కాకుండా ఆయన చేసిన క్రియ ఏమిటంటే, తబితా లెమ్మని అనగానే ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన విశ్వాసాన్ని ఆయన చూసేది. మన ఆత్మీయతను చూస్తారు, మన నీతిని చూస్తారు, మన పరిశుద్ధతను చూస్తారు, మన తృష్ణను చూస్తారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చర్చెస్లో కూడా ఇలాంటి సంఘటనలు నా గురించి ప్రార్థన చేయించమని చెప్తారు. కానీ వారు చెప్పిన లగాయితుని విన్న దగ్గర నుంచి నీలో ఒక తృష్ణ కలగాలి, నీలో ఒక భావం కలగాలి, నీలో ఒక ఆత్మీయ స్థితి కలగాలి, నీలో ఒక అద్భుతమైన దేవునితో కూడిన ప్రేరణ కలగాలి. దేవుడు చేస్తాడని ఆ బిడ్డ తరపున నీకు విశ్వాసంతో కూడిన ప్రేరణ కలగాలి. డెఫినెట్ గా దేవుడు కార్యం చేస్తాడు. అలాగనే దైవజనుడు కూడా అట్టి స్థితితో దేవుడు మాట్లాడతాడు. దైవజనుడితో ఇక్కడ మాట్లాడాడు. దైవజనుడితో దేవుడు మాట్లాడి ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఈ సందర్భం మనందరికీ తెలిసి ఏలియా భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, వాళ్ళ దేవుడు ఈయన దేవుడు పోటీ వచ్చి ఈయన ప్రార్థన చేసి దేవుని యొక్క అగ్నిని కురిపించినప్పుడు మనం చూసాం. అక్కడ అగ్నిని కురిపించినప్పుడు ఆ తడిగా ఉన్నటువంటి ఆ రాళ్లతో సహా కాలిపోయి అంట, భస్మం అయిపోయింది అంట.
అప్పుడు అన్యజనులైనటువంటి వారు అక్కడ ఉన్నవారు ఏమని చెప్తున్నారంటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసి అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసని. ఎందుకు చేశారు అలాగా? వారేమో అంతకుముందు వాళ్ళ దేవుడి గురించి ప్రార్థిస్తే ఏమి జరగలేదు. ఇక్కడ ఈయన ప్రార్థించినప్పుడు చూడండి, దైవజనుడు అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమున్న నీళ్లను ఆరిపోజేసెను. జనులందరూ అది చూసి సాగిలపడి. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రార్థనలు అన్ని జనులకు రక్షణ కలిగజేసే ఒక ఆత్మీయత ఉన్నదని కూడా గ్రహించాలి. ఆ ప్రార్థన వలన యొప్పేలో జరిగిన సంగతి చూడండి. యొప్పేలో జరిగిన సంగతిని, ఇది యొప్పే అంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి. దేవుడు ఆకర్షించుకునే స్థితి అన్నమాట అది. నీ యొక్క ప్రార్థన బలం వల్ల అనేక మంది రక్షణలోనికి రావటానికి ఒక యోగ్యకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. విశ్వాసికి ఉన్నటువంటి ఆత్మీయత దేవుని యందు తృష్ణ కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి కార్యము చేస్తున్నాడని నమ్మకం ఉండాలి. అట్టి నమ్మకం ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు శక్తి ఉంటుందని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. అదే రీతిగా మనము కూడా వెంటనే చూడండి, పౌలు భక్తుడు, పేతురు భక్తుడు ఎట్లాగొస్తాడు? 35వ వచనం, వెంటనే అతడు లేచెను, వృద్ధలోను షారోను కాపును వారు అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి. ఆ రీతిగా అక్కడ ఉన్నటువంటి ఆయన చేసిన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడని చెప్పినప్పుడు ఆ బిడ్డ వెంటనే లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీ కూడా పేతురును లేచి కూర్చుండెను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు కార్యములు చేసే దేవుడని మనం విశ్వసించి ఆయన తట్టు తిరగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది నాన్న తెలియచేసిన మాటని మనము గుర్తించాలి. ఆత్మీయ స్థితి మనలో ఉన్నదా లేదని దేవుడు అడుగుతున్నాడు. కీర్తనాకారుడు 35వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా మనకు తెలియచేస్తున్నాడు. కీర్తన 35లో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 35లో ఉన్న 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపము, నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. దేవుడు నా రక్షణ అని చెప్పగల దేవుడని నీవు విశ్వసించాలి. దావీదు భక్తుడు చెబుతున్నాడు, ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవుని సన్నిధిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా గ్రంథములో ఉన్న సత్యము ఈ రీతి 20వ అధ్యాయములో ఉన్న సత్యం 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపమని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలి మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెప్పుడైతే అట్టి విశ్వాసముతో, అట్టి యొక్క తృష్ణ కలిగిన వాడితో ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటావో, దేవుని యొక్క అగ్ని నిన్ను కాలుస్తుంది. అటు దైవజనుడిని కాదు, నిన్ను కూడా మండిస్తుంది. తద్వారా కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా మన యొక్క ప్రార్థన బలం ఉండాలి, ప్రార్థన చేసే శక్తి ఉండాలి. ప్రార్థనలో ఆత్మీయత ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నదని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 తిమోతిలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 2:10లో ఉన్న మాటలు ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం.
ఆ స్త్రీ గురించి మనం చదువుకున్నాం. దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఒక స్త్రీ గురించి సమస్య వచ్చింది కదా. సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మనము విశ్వాస జీవితంలో జీవించటం మాత్రమే కాకుండా మన జీవితంలో సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది బిలీవర్స్ లైఫ్. ఆ రీతిగా ప్రార్థనా శక్తిని పొందటానికి మన యొక్క క్రియలు కూడా తోడ్పాటు అవుతున్నాయని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. తీతు 3లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 6వ వచనము, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నీవు ఆయన కృప వలన నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఆయన కృప వలన నీతిమంతుడిగా తీర్చబడ్డావని నువ్వు విశ్వసించాలి. ఫస్ట్ నీ యొక్క క్రియల వలన నీతిమంతుడు కాదు. నీ యొక్క క్రియల వలన నీతిమంతుడు కాదు. ఆయన కృప వలన నీవు నీతిమంతుడవు. అంత మాత్రమే కాకుండా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై నీవు ఏ నిత్య జీవం అయితే దేవుడు ఇవ్వటానికి భూలోకానికి వచ్చారో, అనగా పరలోకమునకు నీకు స్థితి ఇవ్వటానికి భూలోకానికి వచ్చారో, ఆ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితి ఏమిటంటే, ఆయన పరిశుద్ధాత్మను మన రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడని కూడా విశ్వసించాలి. 2 క్యారెక్టర్స్ నీలో ఉన్నవి. అవి పరము నుంచి దేవుడు ఇచ్చాడు. ఒకటి, ఆయన కృప వలన నేను నీతిమంతుడిని, అనగా యు హావ్ బీన్ కనెక్టెడ్ టు ద గాడ్. రెండవది, ఏ నిత్య జీవం అయితే దేవుడు మనకు ప్రసాదింప చేస్తున్నాడో అట్టి నిత్య జీవాన్ని మనం పొందటానికి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించారని కూడా నీవు విశ్వసించాలి. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభులు వారు, తండ్రి అయిన దేవుడు కలిసి నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి ప్రార్థనా శక్తిని దయచేశాడని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్న మాటని మనము గ్రహిస్తూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఆయన నా యందు బయలుపరిప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. దేవుని యొక్క క్రియలు జరగటానికి నువ్వు మనుష్యులతో సంప్రదిస్తుంటావు. జనరల్ గా అతనికి బాగా తెలుసు, ఇతనికి బాగా తెలుసు, అతను నా స్నేహితుడు, ఈ లోకరీతిగా అవసరమే. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను మనుష్యులని సంప్రదింపలేదని చెప్తున్నాడు. నేను దేవునినే సంప్రదిస్తున్నానని చెప్తున్నాడు. దేవుని కొరకే నేను ప్రత్యేకించబడ్డానని చెప్తున్నాడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నా యందు బయలుపరిచిన అనుగ్రహించిన మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. You are a special and unique personality of God అని నీవు విశ్వసించి నీవు ప్రార్థన కొరకు వచ్చేటప్పుడు అలాగే ఉండాలి. ప్రార్థన చేయించుకోవడానికి ప్రార్థన చేసే ఆ యొక్క యాజకుడు కూడా అదే స్థితి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రార్థనలో రోదనము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా,
స్తోత్రములు, స్తోత్రములు. 9:18 జోబియా లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నా. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. రోదనం ఉండాలి. మనము వలసపోతుమే, సిగ్గు నందుతుమే, వారు మన నివాసములను పొడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినది. సియోనులో రోదనతోని విడబడుచున్నది. కంటిన్యూస్ ప్రేయర్. నువ్వు ఎన్ని నిమిషాలు రోజులో ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో మొక్కాళ్ళు ఎన్ని నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయము నువ్వు రోధిస్తున్నావు నీ సమస్యలను బట్టి? దేవుడు అడుగుతున్నాడు. అట్టి క్రియ నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము గమనిస్తూ వస్తున్నాం. ఆ యొక్క ఆదరణ అనే మాటని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఈ దినాన ఆదరణ, ఆ స్త్రీ ఎంతగానో ఆదరించే స్త్రీగా ఉంచున్నది. ఆమెను ఆదరించడానికి శిష్యులు బయలుదేరి వెళ్ళారు. ఆ యొక్క బయలుదేరిన శిష్యులకు ఆరిని ఆదరించడానికి దైవజనుడైన పేతురు భక్తుడు వెళ్ళాడు. ఆ రీతిగా మనము ఒకరినొకరు ఆదరించుకోవటానికి దేవుడు అనుగ్రహించిన కృపను మనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 1:4 దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు. మనం అందరం కూడా దేవుని చేత ఆదరించబడుతున్నామనే విశ్వాసం అనుకుండాలి. అసలు ఆ సంగతి మనం మర్చిపోతాం. సమస్యను ముందు తీసుకొని వస్తాం. ఆయన ఆదరించబట్టే ఒకవేళ నీ ముందు వరకు వచ్చినటువంటి ఆ కరుణ కూడా పరిగెత్తుతుంది. అట్టి ఆదరణ నీకు దేవుడు కలుగు చేస్తున్నాడని నువ్వు ఎప్పుడన్నా విశ్వసించావా? భక్తుడు చెబుతున్నాడు. చూడండి, ఆయన చెప్తున్న మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు మమ్మను ఎట్టి శ్రమలలో ఎట్టి ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు. భక్తుడు చెప్తున్నాడు, ఆయన మూమెంట్స్ అన్ని కూడాను కంఫర్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ హిమ్. అలాగనే మనల్ని కూడా దేవుడు అలాగనే ఆదరిస్తున్నారు. అలాగనే ఆదరించడం మాత్రమే, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారు నేను. అదే ఆదరణ, దేవుని ఆదరణ శ్రమలలో ఉన్న వారికి కూడా దేవుడు అనుగ్రహించడానికి దైవజనుడి ద్వారా ఇస్తున్నాడని మీరు గ్రహించాలి. ఆ విశ్వాసం మనకు లేదు. దేవుని చేత అనాయింటెడ్ అనే మాట నీ దైవజనుల్లో ఉన్నదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అలాగనే దేవుని మాట ఆదరణ శక్తి గల ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. ఇంటర్న్ రెసిప్రోకల్. దైవజనుని ఆదరిస్తున్నాడు, విశ్వాసుల్ని ఆదరిస్తున్నాడు. ఆ రీతిగా ఈ లోకంలో ఉన్న శ్రమల నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడని ప్రతి విశ్వాసి గ్రహించాలి. శ్రమలలో ఏమన్నా ఉండొచ్చేమో నీకు. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అన్ని సదుపాయాలు కూడా ఉండొచ్చు. నీ వివేకమును బట్టి కూడా నువ్వు జీవించవచ్చు. కానీ నా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడని నువ్వు గ్రహించాలి. నా దేవుని క్రియలు నీలో జరుగుతున్నాయని నువ్వు గ్రహించాలి. ఆ స్థితి లేకపోతే ఏ మాత్రము కూడా నీవు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడవు. నీవు చూడగలిగినటువంటి స్థితి నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నది మనం గ్రహిస్తూ వస్తున్నాం. ఫిలిప్పీ 4:13 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఆదరించే దేవుడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు, కృపను అనుగ్రహించిన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు అని నువ్వు విశ్వసించాలి. ఈ క్రియలు దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు బలపరచబడినప్పుడు నీకు ఏ రీతిగా నీకు కార్యాలు జరుగుతాయి? రొటీన్ ప్రాసెస్ లో ఉంటే అలాగుండద్దు. దేవుడు నీవు దేవునిలో ఒక ప్రత్యేకించబడిన వాడు కానీ ఊహించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి,
నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. శ్రమలో ఉన్న వాడికి దేవుడు బలపరుస్తున్నాడని చెప్తున్నాడు ఫిలిప్పు రాసిన పత్రికలో పౌలు భక్తుడు. దేవుడు నీ శ్రమలో నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ శ్రమలో నీకు ఆదరణ ఇస్తాడు. దేవుడు నీకు బలమునిచ్చిన దేవుడు, ఆదరణ ఇచ్చిన దేవుడు, కృపను ఇచ్చిన దేవుడు. ఆయన క్రీస్తు వారి ద్వారా నిరీక్షణకు ఆధారమైన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు. ఈ ఎన్ని విధములైనటువంటి ప్రతి స్థితి నీలో ఉన్నదని నువ్వు ఎప్పుడైతే గమనించి జీవిస్తావో, దేవాతి దేవుడు నీ ప్రార్థన విని, నీ యాజకుని ప్రార్థన విని అద్భుతాలు చేస్తారని నీవు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 రాజులు 17:20లో ఒక సత్యాన్ని చదువుకుంటాం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అంతే. నీ ప్రార్థనలు దేవుని మహిమపరిచే రీతిలో నీ మనస్సులో స్థిరపరచబడినటువంటి ఆ స్థితి నీకు ఉండాలి. ఆయన వంటి దేవుడు లేడు, నీవే దేవుడు అని నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు గడపాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 60. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సంబంధించెను. స్టీవెన్ సంగతి మనకు తెలుసు. స్టెఫెన్ సంగతి ప్రార్థన, మరణించేటప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు ఆవిడ యొక్క జీవితంలో చూశాడని మనము గ్రహిస్తూ వస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మరి ఒక మాట చూడు. యోధా పత్రిక 23వ వచనంలో సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. యోధా 23లో ఉన్నటువంటి సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము చూపుకొనుక దానిని అసహించుకుని భయముతో కొందరిని కరుణించుడి. సందేహం ఏమి లేకుండా నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. రక్షణానందములో స్థిరపరచబడాలి. నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనకు తెలియజేస్తున్న విధానానికి దేవునికి ఎంతగానో మనము వందనస్తులు అవుతున్నాం. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుంటాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిడోనియాకు బయలుదేరటకు యత్నము చేసినమే. ఒకవేళ యాజకుడు కానీ విశ్వాసి కానీ ఆ సందర్భం ఏర్పడినప్పుడు నీలో ఒక మనస్సులో ఒక ఆలోచన కలిగినప్పుడు అది దేవుని యొక్క ప్రేరణని నువ్వు గ్రహించాలి. వెంటనే వెళ్ళాలి, వెంటనే నువ్వు సమ్మతిని తెలియచేయాలి. దేవుని సన్నిధికి రావడం, అప్పుడు కార్యాలు జరుగుతాయి. నా విశ్వాసం కూడా అదే. నాకు తెలియని వ్యక్తులు నా దగ్గరకు వచ్చి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పారనుకోండి, వారు ఎవరో తెలియకపోయినప్పటికీ నేను మాత్రం నా పనిలో నేను ఖాళీగా ఉంటే ఆ దినాన్ని వెళ్ళటానికి నేను సిద్ధపడి నేను వెళ్తాను. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడని నువ్వు గ్రహించాలి. నీవు కూడా ప్రార్థన కొరకు నువ్వు సిద్ధపడే మనస్తత్వాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ రీతిగా నువ్వు బలపరచబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని ఈ దినాన దేవుడు తెలియజేశాడు. నీవు ఆయన కృపలో భద్రపరిచిన వాడు,
ఆయన పరిశుద్ధాత్మలో భద్రపరిచిన వాడు, ఆయన బలముతో భద్రపరచబడిన వాడు, ఆయన ఆదరణతో భద్రపరచబడిన వారు. సందేహించబడక నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. నీ యొక్క యాజకునిపై విశ్వాసం ఉంచాలి. నువ్వు వెంటనే ఆయన కొరకు నువ్వు భద్రపరచబడినటువంటి స్థితిలో తృష్ణతో ఆయన యొద్దకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. తద్రీతిగా ఆ స్త్రీని ఏ రీతిగా దేవుడు జీవములోనికి తీసుకుని వచ్చాడు, నిన్నును నిత్య జీవానికి వారసులను చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా ఇంకనూ నైనా మేము అవిశ్వాసంలోనే జీవిస్తున్నామేమో, మాకున్నటువంటి దైవ శక్తిని మేము పొందలేక, గ్రహించలేక, ప్రార్థన చేయలేక, విశ్వాసంలో స్థిరపరచబడలేక ఉన్నామేమో. నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అట్టి శక్తివంతమైన స్థితిని కలిగి ఉన్న ఆ యొక్క లుస్త్రాలు ఉన్నటువంటి బిడ్డలను బట్టి నాయనా యొప్పేలో ఉన్న బిడ్డలను బట్టి నాయనా మేము తెలుసుకొని ఉన్నాం. వెంటనే వారు వెళ్ళారు, వెంటనే యాజకుడు వచ్చాడు, వెంటనే అద్భుతమైన చేశారు, వెంటనే లోకమంతా దేవుడు నా దేవుడు గొప్పవాడని తెలుసుకునే స్థితిని మేము చూసాం. మాకును వెంటనే కార్యములు చేసే దేవుడు అని మేము విశ్వసించే ప్రతి ఒక్క పరిస్థితి నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక, కృపలు భద్రపరచబడిన గాక, సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను ఆశీర్వాదకరముగా మార్చబడిన గాక. ప్రతి కుటుంబాన్ని, విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి, భద్రపరచండి నైనా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దాయించేయండి నైనా. బిడ్డలకును, తల్లిదండ్రులకును, బిడ్డలకును, భర్తకును, భార్యకును నైనా శాంతి సమాధానాలతో నింపి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలకు సిద్ధపరిచి, స్థిరపరిచి కృపలో భద్రపరచబడిన గాక. నా దేవుని యొక్క క్రియలు జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలకు సిద్ధపరిచి, స్థిరపరచబడిన గాక. కృప, సత్య సంపూర్ణుడైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, ఆత్మదేవా, మీరు కార్యములు జరిగించే దేవుడు అని మేము ఈ దినమున చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా బిడ్డల కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితి నుంచి విడుదల చేయండి. అయినా కుటుంబాలు తెలుసుకోవాలి, వారు కృపను బట్టి మాత్రమే జీవిస్తున్నారని, కృపను బట్టి మాత్రమే నీతిమంతులని, పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నారని, నైనా దేవుని బలము వారితో ఉన్నదని, దేవుని ఆదరణ వారితో ఉన్నదని గ్రహించే యోగ్యత, ఆత్మీయ జ్ఞానము దాయిచేయబడిన గాక. అయినా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక వత్సరములుగా నాయన ఎదురు చూసిన గర్భఫలములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వివాహములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, విశ్వాసులైన బిడ్డలను ఇచ్చినందుకు స్తోత్రాలు, అదే రీతిగా ఉద్యోగములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము ప్రసాదింపబడును గాక. వృద్ధులనైనా ఆదరణ దాయిచేయండి, ప్రార్థన బలమును దాయిచేయండి, స్వస్థతలను అనుగ్రహించండి స్వామి. అదే రీతిగా నైనా వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు నైనా, ఉద్యోగాలు పోయిన వారు ఉన్నారు నైనా, క్షేమాన్ని దాయిచేయండి. క్షేమ సమాచారం కరోనా దినాల్లో ఇవ్వండి నాయన. ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన ఉన్నారు, ఆదరించండి. అదే రీతిగా నైనా అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, నైనా కువైట్ దేశం, మస్కట్ దేశం, దుబాయ్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఆసియన్ కంట్రీస్, ఏషియా, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, నైనా అమెరికన్ కంట్రీస్, నైనా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చండి. క్షేమమైన సమాచారము దాయిచేయండి నాయన. ఆదరణతో కూడిన జీవితములను గ్రహించండి. చిన్న బిడ్డల గాయకులు ఆయన పెద్దల వరకు మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, ఆత్మీయంగా బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆదివారం జరుగుతున్న పునరుత్థాన ఆదివారం సంస్కార ఆరాధనను మీరు పరిశుద్ధాత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జూమ్ ఆరాధన క్రమాలను కూడా ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయినా అనుకూలమైన బిడ్డలను రప్పించుకునండి. ఆటంకము లేని
నైనా నెట్ను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అగ్నిని నా బిడ్డల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. నైనా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. అగ్నితో కాల్చేది నైనా. అదే రీతిగా నైనా ఎక్కడ రక్షణ సువార్త జరుగుతున్నదో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా సర్వ మానవాళికి శాంతిని ఆ యొక్క కరోనా నుంచి విడుదల చేయబడిన గాక. నైనా అధికారులకు అధిపతులకు జ్ఞానం వేగము దాయిచేసి నైనా పరిపాలన సౌలభ్యమును దాయిచేయండి. నైనా రోగములు వచ్చిన వారికి నైనా మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. మరణముల నుంచి విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. నైనా బలహీనపరిచినందుకు స్తోత్రాలు. శక్తివంతమైన బిడ్డలుగా సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు. ఆయన కుటుంబాల్లో మీ యొక్క శక్తిని గుర్చినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నింపినందుకు స్తోత్రాలు. హాస్పిటల్లో ఉన్న వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. కోర్టు సమస్యలో ఉన్న వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలనైనా చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆర్థిక స్తోమతలు స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఉద్యోగంలో చేస్తున్న వారికి ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాలను తిరుగుతుండగా కరోనా నుంచి దూరపరిచినందుకు స్తోత్రాలు. అదే రీతిగా పంటలునైనా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతర ఫలితం దయచేసినందుకు స్తోత్రాలు. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మీయతలో బలపరచబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితంలో అనుగ్రహించబడిన గాక. బహోన్నతుని మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మారుదిన ఆహారం మాకు దాయించేయండి. వాడిలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. శోధన నుండి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎడచేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరం సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆయన పరిచర్యను, ఆదివారపు ఆరాధనను ఆత్మతో నింపి ఉజ్జీవింపజేసిన దేవుడు, సర్వ మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you. Have a blessed day.